ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సమయంలో ప్రతి ఆదివారం పోలీసుల విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు వెల్లడించింది. దీంతో ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. మరోవైపు అల్లు అర్జున్ కు మరోసారి పెద్ద షాక్ తగిలింది. తాజాగా రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేశారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించడానికి వెళ్లడానికి అల్లు అర్జున్ వెళ్తున్నందుకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ హాస్పిటల్ దగ్గరికి రావద్దని, ఎవరు వచ్చేందుకు అనుమతి ఇవ్వటం లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ప్రకారం హాస్పిటల్ కి వెళ్లడం అనుమతించడంతో పెద్ద సమస్య ఉండటం వల్ల అతను వచ్చినట్లయితే ఏదైనా అక్కడ జరిగే పరిణామాలకు పూర్తిగా బాధ్యత వహించాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సమయంలో ప్రతి ఆదివారం పోలీసుల విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు వెల్లడించింది. దీంతో ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఇక మరోవైపు అల్లు అర్జున్ కి మరోసారి పెద్ద షాక్ తగిలింది. తాజాగా రామ్ గోపాల్పేట పోలీసులైతే అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేశారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించడానికి వెళ్లడానికి అల్లు అర్జున్ వెళ్తున్నందుకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అల్లు అర్జున్ హాస్పిటల్ దగ్గరికి రావద్దని, ఎవరు వచ్చేందుకు అనుమతి ఇవ్వటం లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ప్రకారం హాస్పిటల్ కి వెళ్లటం అనుమతించడంలో పెద్ద సమస్య ఉండటం వల్ల అతను వచ్చినట్లయితే ఏదైనా అక్కడ జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రైడిక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, విచారణకి అల్లు అర్జున్ హాజరైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే విషయానికి సంబంధించి శ్రీతేజన్ చూడడానికి రామ్ గోపాల్పేట పోలీసులు కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి, డీటెయిల్స్ ఇవ్వండి. హైదరాబాద్ లో నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు నటు అల్లు అర్జున్ వెళ్లారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సందేహ వద్ద జరిగిన ఘటన మనకు తెలుసు. ఆ తొక్కిసలాట్లో మహిళ మృతి చెందింది, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత తను అరెస్ట్ అయి 12 గంటలు జైల్లో ఉండడం, ఇప్పుడు బెయిల్ రావడం సాధారణ బెయిల్. సో ఈ నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్ లో ఏదైతే బెయిల్ అయితే ఉందో దాంట్లో కొన్ని షరతులు అయితే ఉన్నాయి. ప్రతి ఆదివారం స్టేషన్ కు రావాలనేటటువంటి ఆదేశాలు కూడా ఉన్న నేపథ్యం కనిపించింది. సో అల్లు అర్జున్ అయితే నేడు కోర్టు అయితే ఆదేశించిన నేపథ్యంలో తన నివాసం నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్లారు. ఇక ఇదే కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే బెయిల్ పైన ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడైతే ఈ కేసు విచారణలో కోర్టులో అయితే వాయిదా పడింది. మరి ఈ కేసులో అల్లు అర్జున్ ప్రభుత్వ లాయర్లు వాదనలు అయితే సైతం కొనసాగించారు. మరి కోర్టు ఆదేశాలతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ప్రత్యక్షమయ్యాడు. మరి అనంతరం ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇదే నేపథ్యంలో ఇక శ్రీతేజ్ ను పరామర్శించడానికి కూడా తను ప్రయాణం ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి అక్కడ ఒక ట్విస్ట్ అయితే నెలకొన్న పరిస్థితి కనిపించింది. సో వైపు ఈ
శ్రీతేజ్ కలుస్తున్న నేపథ్యం వరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయితే తాను రావడం లేదు. అయితే ఇప్పుడు ఆదివారం పోలీస్ స్టేషన్ హాజరు కావాలి, కోర్టు నిబంధనలు ఉంది. ఈ నేపథ్యంలో తాను అక్కడి నుంచి అటు శ్రీతేజ్ కలవడానికి కూడా వెళ్తున్నట్టు విషయం అయితే తెలుస్తుంది. దీనిపైన పోలీసులు కూడా అతను జాగ్రత్తలు తీసుకుంటూ పడుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.